అందరికీ నమస్కారం అండి. అక్షరా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కంటెంట్ వచ్చేసి వర్ణోత్పత్తి స్థానములు. మన టాపిక్లో వర్ణమాల గురించి మాట్లాడుకున్నాం. వర్ణమాల అంటే అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. దానిలోనే చిన్న సబ్ టాపిక్ ఏంటంటే అచ్చులను ఏమని పిలుస్తారు, హల్లులను ఏమని పిలుస్తారు. ఆ సిలబస్ను కొంచెం ఆ టాపిక్ను కవర్ చేసి ఈ వర్ణోత్పత్తి స్థానాల గురించి మనం మాట్లాడుకుందాం. అచ్చులను ఏమని పిలుస్తారు అంటే ప్రాణములు లేదా స్వరములు అని పిలుస్తారు. అచ్చులను ప్రాణములు లేదా స్వరములు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఇలా కూడా అడుగుతూ ఉంటారు, అచ్చుల్ని ఏమని పిలుస్తారు, హల్లుల్ని ఏమని పిలుస్తారని కూడా మనకు డిఎస్సిలో అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ టాపిక్ను మనం కవర్ చేసుకుందాం. ఇక్కడ అచ్చుల్ని సంస్కృత భాషలో స్వయం రాజంతే ఇతి స్వరాహ అని కూడా పిలుస్తారు. అంటే అర్థం ఏంటంటే ఇవి స్వతంత్రంగా ఉచ్చరించబడతాయి. అచ్చులనేవి స్వతంత్రంగా పలుకబడతాయి కాబట్టి వీటిని ప్రాణములు లేదా స్వరములు అని పిలుస్తాం. మరి ప్రాణములు అనే మాట ఎందుకు వచ్చింది అనే విషయానికి వస్తే, హల్లులు పలకడానికి ఇవి ప్రాణముల వంటివి కాబట్టి వీటిని ప్రాణములని పిలుస్తారు. ఇంకా అచ్చులనే స్వరములని కూడా పిలుస్తారు. ఎందుకు అనంటే అచ్చులు స్వతంత్రంగా ఉచ్చరించబడుతున్నాయి, అంటే స్వతంత్రంగా పలకబడుతున్నాయి కాబట్టి వీటిని స్వరములని పిలుస్తారు. ఇక్కడ బిట్టు రావడానికి అవకాశం ఉంది. అచ్చులను ప్రాణములు లేదా స్వరములని పిలుస్తారు. నెక్స్ట్ హల్లుల గురించి మాట్లాడుకుందాం. ఈ హల్లులను ప్రాణులు లేదా వ్యంజనములని పిలుస్తారు. ప్రాణులు లేదా వ్యంజనములు. ప్రాణులు అని ఎందుకు పిలుస్తున్నాం కాబట్టి, ఎందుకంటే అచ్చుల సహాయంతో ఇవి పలకబడుతున్నాయి, అంటే ప్రాణముల సహాయంతో ఇవి పలకబడుతున్నాయి కాబట్టి వీటిని ప్రాణులు అని పిలుస్తారు. వ్యంజనములు అంటే అచ్చుల సహాయంతో ఇవి పలకబడుతున్నాయి కాబట్టి వీటిని వ్యంజనములు అని పిలుస్తారు. వ్యంజనములకి ఒక అర్థం ఏమంటే కూరలు అనే అర్థం ఉంది. ఈ కూరలు ఎందుకు ఆ పేరు వచ్చింది, వ్యంజనములు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, కూరతో మనం ఏమన్నా తినగలుగుతామా? లేదు. అంటే అన్నం కలుపుకొనే కూరని తింటాం కాబట్టి అచ్చుల సహాయంతోనే ఈ హల్లులు పలకబడుతున్నాయి కాబట్టి వీటిని వ్యంజనములని పిలుస్తారు. వ్యంజనములకి మరొక పేరు కూరలనే అర్థం కూడా ఉంది. ఎప్పుడైనా డిఎస్లో నిశ్చితంగా బిట్ ఇలా కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ వ్యంజనములు అనేవి గుర్తుపెట్టుకోండి. వ్యంజనములకు మరొక పేరు కూరలు. సరే, ఆ టాపిక్లో అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములు అని చెప్పుకున్నాం కదా. ఉభయాక్షరములు అంటే సున్నా, అరసున్నా, విసర్గ, అవి ఉభయాక్షరముల కిందికి వస్తాయి. ఈ ఉభయాక్షరములు ఎందుకు సున్నా, అరసున్నా, విసర్గ అని చెప్పుకున్నాం కదండి. ఈ సున్నా అచ్చులతో పలకబడుతుంది, తర్వాత హల్లులతో కూడా పలకబడుతుంది, అందుకని అది ఉభయ అక్షరమైంది. ఉభయం అంటే రెండు అని అర్థం. అచ్చులతో పలుకుతాము, హల్లులతో పలుకుతాం. ఉదాహరణకి అచ్చులతో ఆ పక్కన సున్నా పెడతాం అనుకోండి, అందం. దా పక్కన సున్నా పెడితే దం. అంటే హల్లులు ద, అచ్చులు ఆ పక్కన సున్నా పెట్టి మళ్ళీ దా పక్కన సున్నా పెట్టా అంటే రెండింటితో కూడా ఈ సున్నా అనేది కలపబడి ఒక పదంగా పలుకుతున్నాం కాబట్టి వీటిని ఉభయాక్షరములు అంటారు. ఇప్పుడు సున్నా కానీ, అరసున్నా కానీ, విసర్గ కానీ ఈ మూడు కూడా ఉభయాక్షరాల కిందికి వస్తాయి. ఆహా ఆ పక్కన రెండు సున్నాలు పెడితే విసర్గ అయింది. అదే నమహలో మా పక్కన రెండు సున్నాలు పెట్టాం,
అలా ఏ అచ్చులతో కూడా కలుస్తాయి, హల్లులతో కలుస్తాయి. కాబట్టి వీటిని ఈ సున్నా అరసున్న విసర్గను ఉభయాక్షరాలని పిలుస్తారు. ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే ఇక్కడ కూడా వర్ణోత్పత్తి స్థానాలకు సంబంధించి మనకు టాపిక్ ఉందండి. ఇక్కడ కూడా మనకు డిఎస్సి బిట్ రావడానికి అవకాశం ఉంది. ఈ వర్ణోత్పత్తి స్థానములు హెడ్డింగ్ను పరిశీలించినట్టయితే వర్ణం అంటే అక్షరం అని చెప్పుకున్నాం కదా. ఉత్పత్తి అంటే ఉద్భవించేటువంటి స్థానం, అంటే అక్షరాలు ఏ విధంగా పుట్టాయి, మన గొంతు నుంచి ఏ భాగాల నుంచి ఈ అక్షరాలు పలకబడుతున్నాయో చెప్పేదే వర్ణోత్పత్తి స్థానములు. ఇక్కడ ఫస్ట్ వర్ణోత్పత్తి స్థానాలు ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ కంఠవ్యాలు, నెక్స్ట్ కంఠోష్యాలు, నెక్స్ట్ కంఠ తాళవ్యాలు, నెక్స్ట్ తాళవ్యాలు, నెక్స్ట్ ఓష్ట్యాలు, ఆ తర్వాత దంత్యాలు, దంతోష్ట్యం, మూర్ధన్యాలు, అనునాసికములు. ఇలా వర్ణోత్పత్తి స్థానాలను చూసినట్టయితే ఈ 9 భాగాలు అనేవి కనిపిస్తాయి. ఈ అక్షరాలు అంటే వర్ణమాలలో ఆ నుంచి బండిరా వరకు ఉండేటువంటి ప్రతి అక్షరం కూడా మన గొంతులో నుంచి ఒక్కొక్క భాగం సహాయంతో పలుకబడుతూ ఉంటాయి. కొన్ని దవడల సహాయంతో పలుకుతాం, కొన్ని పెదవుల సహాయంతో పలుకుతాం, కొన్నిసార్లు కంఠం నుంచి ఉత్పత్తి అవుతాయి కొన్ని అక్షరాలు. సో ఆ విధంగా వర్ణోత్పత్తి స్థానాల్ని 9 భాగాలుగా విభజించారు. సో ఫస్ట్ వన్ చూద్దామండి, కంఠవ్యాలు. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు హెడ్డింగ్స్ అన్నింటినీ బాగా గుర్తుపెట్టుకున్నట్టయితే అక్షరాలను ఈజీగా ఆ భాగంలోకి చేర్చొచ్చు. మెయిన్గా హెడ్డింగ్స్ను బాగా గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. కంఠవ్యాలు పేరులోనే ఉంది, కంఠం అంటే గొంతు. కంఠవ్యాలు కంఠం నుంచి పలకబడుతున్నాయి కాబట్టి వీటిని కంఠవ్యాలని పిలుస్తారు. ఆ కంఠవ్యాలకు సంబంధించిన అక్షరాలు ఏంటంటే అ, ఆ, క, ఖ, గ, ఘ, ఇన్న. ఈ అక్షరాలు ఒక్కొక్కసారి ఈ అక్షరం దేనికి సంబంధించి అని డిఎస్సి బిట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్షరాలను గుర్తుపెట్టుకోవాలి, హెడ్డింగ్స్ను మనం గుర్తుపెట్టుకోవాలి. హెడ్డింగ్స్ను గుర్తుపెట్టేసుకుంటే అక్షరాలు ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కంఠోష్యాలు. ఇక్కడ కంఠం అంటే గొంతు అని చెప్పుకున్నాం, ఓష్ట్యం అంటే పెదవి అని చెప్పుకున్నాం. అంటే ఈ అక్షరాలు గొంతు మరియు పెదవి సహాయంతో పలుకుతాయి. అంటే ఆ గొంతు మరియు పెదాలు రెండు కలిపి పలుకుతూనే ఈ అక్షరాలు పలకబడతాయి అన్నమాట. కాబట్టి వీటిని కంఠోష్యాలు అంటారు. కంఠం మరియు పెదవి నుంచి పలుకబడేటువంటి అక్షరాలు కంఠోష్యాలు. అవి ఏంటంటే ఓ, ఓ, ఔ, ఓ, ఓ, ఔ. నెక్స్ట్ కంఠ తాళవ్యాలు. తాళవ్యాలు ఇక్కడ మనం చూసింది కంఠం అంటే గొంతు అని తెలుసు. మరి తాళవ్యాలు అంటే తాళవ్యాలనే తాళవులు అని కూడా పిలుస్తారు. ఏంటి ఈ తాళవులు అంటే దవడలు, దవడలు తాళవ్యాలు అని పిలుస్తారు. అంటే కంఠం మరియు దవడల సహాయంతో పలకబడేటువంటి అక్షరాలను కంఠ తాళవ్యాలు అని పిలుస్తారు. ఈ కంఠ తాళవ్యాలకు సంబంధించి అక్షరాలు ఏంటంటే ఏ, ఏ, ఐ, ఏ, ఏ, ఐ. నెక్స్ట్ తాళవ్యాలు అంటే తాళవులు అంటే దవడలు. తాళవ్యాలు అంటే దవడల సహాయంతో పలకబడేటువంటి అక్షరాలను తాళవ్యాలు అని పిలుస్తారు. ఏంటి తాళవ్యాలు అంటే ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, ఇని, య, ష. ఈ అక్షరాలన్నీ కూడా తాళవ్యాల కిందికి వస్తాయి. నెక్స్ట్ ఓష్ట్యాలు. ఓష్ట్యం అంటే పెదవి అని అర్థం. పెదవుల సహాయంతో పలకబడుతున్నాయి కాబట్టి వీటిని ఓష్ట్యాలు అని పిలుస్తాము. అవి ఏంటంటే ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ. ఇవి పెదాల
సహాయంతో మనం పలుకుతున్నాము. చూడండి, ప అన్నప్పుడు రెండు పెదాలు కలిసి అక్షరం పలకబడుతుంది. అలానే ఇక్కడ చూడండి, ఉ ఊ అంటే రెండు పెదాలు కలుపుతూనే ఈ అక్షరం అనేది పలకబడుతుంది. ప ఫ బ భ మ. సో ఆ అక్షరాలన్నీ కూడా ఓష్యాల కిందికి వస్తాయి. నెక్స్ట్ దంత్యాలు. దంత్యాలు అంటే దంతములు అంటే పళ్ళు అని అర్థం. ఈ దంత్యాల సహాయంతో దంతముల సహాయంతో పలకబడుతున్నాయి కాబట్టి వీటిని దంత్యాలు అని పిలుస్తాము. ఆ అక్షరాలు ఏంటి అంటే త థ ద ధ న ల స. ఈ అక్షరాలు దంత్యాల కిందికి వస్తాయి. నెక్స్ట్ దంతోష్యం. దంతోష్యం, ఓష్యం అంటే పెదవని చెప్పుకున్నాం కదా, పెదవులు మరియు దంతాల సహాయంతో పలకబడతాయి కాబట్టి దీన్ని దంతోష్యం అంటారు. ఈ దంతోష్యానికి సంబంధించి ఒకే ఒక అక్షరం వ. ఇది ఒకసారి బిట్ అడిగారన్నమాట, గత డిఎస్సిలో ఈ బిట్ అడిగారు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక అక్షరం ఏ భాగం కిందికి వస్తుందంటే దంతోష్యం భాగం కిందికి వస్తుంది. నెక్స్ట్ మూర్ధన్యాలు. ఈ మూర్ధన్యాలు డెఫినేషన్ ఏంటంటే తల నుండి నాలుక సహాయంతో పలకబడేటువంటి అక్షరాలను మూర్ధన్యాలు అని పిలుస్తారు. అవి ఏంటంటే అంటే రు రు ట ఠ డ ఢ అన ర ష. ఈ అక్షరాలన్నీ కూడా మూర్ధన్యాల కిందికి వస్తాయి. నెక్స్ట్ అనునాసికములు. మొన్ననే చెప్పుకున్నాం, నాసికం అంటే ముక్కు. ముక్కు సహాయంతో పలుకబడేటువంటి అక్షరాలను అనునాసికములని పిలుస్తామని చెప్పాము. ఈ అనునాసికాలకు సంబంధించి ఇన్న, ఇని, అణ, న, మ. ఈ అక్షరాలే అనునాసికాలు అంటారు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.